సువార్త వినడానికి చాలా సింపుల్ పదం కదా. కాని దీని వెనకున్న కథ ఏంటి, అసలు దీని అర్థమేమిటి? ఇది జస్ట్ ఒక మతపరమైన మాటేనా, లేక అంతకన్నా లోతైనది ఏమైనా ఉందా? రండి, ఈరోజు ఈ కథలోకి కాస్త లోతుగా వెళ్దాం. ఒక్కో అడుగు వేస్తూ ఈ విషయాన్ని విడమర్చి చూద్దాం. మన ఈ ప్రయాణాన్ని 4 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, అసలు సమస్య ఏంటో, దాని మూలం ఎక్కడుందో చూద్దాం. తర్వాత దానికి వచ్చిన ఒక యూనిక్, పర్ఫెక్ట్ సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. మూడోది, గొప్ప మార్పిడి. ఇదే అస్సలు కీలకమైన పాయింట్. ఇక ఆఖరిగా, ఇదంతా ఒక నమ్మిన వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పు తెస్తుందో చూద్దాం. సరేనా? సరే, మొదలు పెడదాం. పార్ట్ 1, సమస్య యొక్క మూలం. చూడండి, ఏ సినిమాలో అయినా హీరో ఎలివేట్ అవ్వాలంటే ముందు ఒక పవర్ఫుల్ విలన్ ఉండాలి కదా. అలాగే స్వార్థ అనే పరిష్కారాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు అసలు సమస్య ఏంటో మనం తెలుసుకోవాలి. కథ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. అయితే అసలు ప్రశ్న ఇదే. ఈ కథ ప్రకారం మనుషులందరి ప్రాథమిక సమస్య ఏంటి? డబ్బు లేకపోవడమా? చదువుకోకపోవడమా? కాదు, అంతకన్నా చాలా లోతైనదేదో ఉంది. అదేంటో చూద్దాం. స్టోరీ ఇక్కడే మొదలవుతుంది. దేవుడు మనిషిని సృష్టించి ఒకే ఒక సింపుల్ కమాండ్ ఇచ్చాడు. ఇది పాటిస్తే లైఫ్, పాటించకపోతే డెత్. అండ్ మనందరికీ తెలిసిందే, ఆ రూల్ బ్రేక్ అయింది. ఆ ఒక్క అవిధేయతతో పాపం, మరణం రెండూ ప్రపంచంలోకి వచ్చేశాయి. అయితే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఆ మొదటి తప్పు ప్రభావం వాళ్లతోనే ఆగిపోలేదు. అదొక వైరస్లాగా మొత్తం మానవజాతికి, అంటే మనందరికీ వారసత్వంగా వచ్చేసిందని సిద్ధాంతం చెప్తుంది. అయితే ఈ పాప స్వభావం అంటే ఏంటి? మనం అప్పుడప్పుడు చేసే తప్పులు కాదు, ఇదింకా లోతైనది. అనుకోండి, మన ఆపరేటింగ్ సిస్టంలోనే ఒక బగ్ ఉందనుకోండి, ఒక వైరస్ ఉందనుకోండి. ఇది మనల్ని తప్పుల వైపు నెట్టే ఒక అంతర్గత ప్రోగ్రామింగ్ అన్నమాట. అందుకే ఈ లోకం ఇంత విరిగిపోయి ఇన్ని సమస్యలతో ఉండటానికి అసలు కారణం ఇదే అని ఈ వివరణ చెబుతుంది. మరి దీనివల్ల చివరికి ఏమవుతుంది? ఒక పర్ఫెక్ట్, పరిశుద్ధుడైన దేవుడు ముందు మనం దోషులుగా నిలబడతాం. ఇక్కడే ఒక ఐరనీ ఉంది చూడండి. మనందరికీ న్యాయం కావాలి, కాని నిజంగా ఖచ్చితమైన న్యాయం జరిగితే మనలో ఎవరైనా నిలబడగలమా? ఇది అన్సాల్వబుల్ ప్రాబ్లంలా ఉంది కదా. సరిగ్గా ఇక్కడే సువార్త ఎంట్రీ ఇస్తుంది. రైట్, ప్రాబ్లమేంటో ఎంత పెద్దదో చూసాం. ఇప్పుడు సొల్యూషన్ వైపొద్దాం. ఈ కథలో హీరో ఎంట్రీ టైం ఇది. పార్ట్ 2, ఒక యూనిక్, పర్ఫెక్ట్ లైఫ్. ఇంత పెద్ద సమస్యను పరిష్కరించాలంటే ఆ వ్యక్తికి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి? లెట్స్ సీ. ఇక్కడ ఒక కీలకమైన తేడాను మనం అర్థం చేసుకోవాలి. మనమంతా మన పేరెంట్స్ నుంచి లక్షణాల్ని వారసత్వంగా పొందుతాం. అలాగే ఈ సిద్ధాంతం ప్రకారం ఆ పాప స్వభావాన్ని కూడా వారసత్వంగా పొందుతాం. కాని జీసస్ జననం డిఫరెంట్, ఒక వర్జిన్ బర్త్. ఎందుకు ఇదింత ఇంపార్టెంట్? ఎందుకంటే ఈ ప్రత్యేక జననం వల్లే ఆయనకి ఆ పాపపు వారసత్వం అంటలేదు. ఆయన ఒక క్లీన్ స్లేట్తో ఆ ఇన్హెరిటెడ్ బగ్ లేకుండా పుట్టగలిగాడు. ఓకే, పాపం లేకుండా పుట్టడం జస్ట్ ఫస్ట్ స్టెప్. తన జీవితంలో జీసస్ 2 విధాలుగా పర్ఫెక్ట్ ఒబీడియన్స్ చూపించాడు. మొదటిది, దేవుని నియమాల్ని 100% పాటించడం. దీన్నే యాక్టివ్ ఒబీడియన్స్ అంటారు. అంటే చెయ్యాల్సినవన్నీ పర్ఫెక్ట్గా చెయ్యడమన్నమాట. ఇక రెండోది, మనం చేసిన తప్పులకు పడాల్సిన శిక్షను తన మీద వేసుకోవడం. దీన్ని ప్యాసివ్ ఒబీడియన్స్ అంటారు. అంటే మనం కోసం ఆ శిక్షను భరించడానికి ఒప్పుకోవడం. సో ఈ స్పెషల్ బర్త్, ఈ పర్ఫెక్ట్ లైఫ్, వీటివల్ల ఏం సాధించబడింది? ఒక పర్ఫెక్ట్, క్లీన్ రికార్డ్. మానవ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పాపం అనే మరక అస్సలు లేని ఒక కంప్లీట్ లైఫ్ రికార్డ్ క్రియేట్ చేయబడింది. అండ్ ఇది ఆయన కోసం కాదు, మన కోసం, మన పక్షాన జీవించిన ఒక పర్ఫెక్ట్ జీవితం. ఓకే, సమస్య చూసాం, సొల్యూషన్కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ చూసాం. ఇప్పుడు మనం ఈ కథలో హార్ట్కొచ్చేశాం. అత్యంత కీలకమైన పాయింట్. పార్ట్ 3, ద గ్రేట్ ఎక్స్చేంజ్, గొప్ప మార్పిడి. అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంది. ఈ గొప్ప మార్పిడిని ఈ ఒక్క వాక్యం చాలా పవర్ఫుల్గా చెప్తుంది. పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను. ఒక క్షణమాగి ఆలోచించండి. అసలు పాపమే తెలియని ఒక వ్యక్తి మనకోసము పాపంగా మార్చబడ్డాడట. ఇది వినడానికి నమ్మశక్యంగా లేదు కదా. అసలు దీని అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మార్పిడి ఎలా జరిగిందో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు.
దీన్ని టెక్నికల్గా ఇంప్యూటేషన్ అంటారు. కానీ సింపుల్గా చెప్పాలంటే ఇదొక మైండ్ బ్లోయింగ్ డీల్. మన పాపాలన్నీ మన బ్యాంక్ అకౌంట్లోని అప్పు అనుకోండి. ఈ ఎక్స్చేంజ్లో మన అప్పులన్నీ జీసస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి. అదే టైంలో ఆయన అకౌంట్లో ఉన్న పర్ఫెక్ట్ నీతి, ఆ పుణ్యమంతా మన అకౌంట్కి క్రెడిట్ అయింది. మన డెబిట్ అంతా ఆయనకి, ఆయన క్రెడిట్ అంతా మనకి. వాట్ ఎ డీల్! మరి ఈ గ్రేట్ ఎక్స్చేంజ్ ఎక్కడ జరిగింది? శిలువ మీద. అక్కడ నీతిమంతుడైన ఆయన అనీతిమంతులమైన మనకోసం మరణించి మన అప్పును పూర్తిగా తీర్చేశాడు. కాని స్టోరీ అక్కడే ఎండవ్వలేదు. అలా అయితే అదొక విషాదకథయ్యేది. ఆ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయ్యిందని, మన అప్పు నిజంగానే క్లియర్ అయిపోయిందని ప్రూవ్ చేయడానికి ఆయన 3వ రోజున మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఆ పునరుత్థానమే ఈ ఎక్స్చేంజ్కి దేవుడి స్టాంప్ ఆఫ్ అప్రూవల్ అన్నమాట. అసలు ఇంత పెద్ద ఎక్స్చేంజ్ వెనక ఉన్న పర్పస్ ఏంటి? ఈ వాక్యం దాన్ని పర్ఫెక్ట్గా సమ్మరైజ్ చేస్తుంది. దీనివల్ల దేవుడు ఒకేసారి 2 అసాధ్యమైన పనుల్ని సాధించగలిగాడు. 1, ఆయన నీతిమంతుడు కాబట్టి పాపాన్ని శిక్షించాడు. 2, ఆయన ప్రేమగలవాడు కాబట్టి పాపుల్ని క్షమించే మార్గాన్ని తెరిచాడు. ఇదొక అద్భుతమైన బ్యాలెన్స్. ఆయన ఒకేసారి జస్ట్ అండ్ జస్టిఫైయర్, అంటే న్యాయవంతుడుగా ఉంటూనే మనల్ని నీతిమంతులుగా తీర్చగలిగాడు. న్యాయం జరిగింది, క్షమాపణ దొరికింది. రైట్. ఈ గ్రేట్ ఎక్స్చేంజ్ని మనం నమ్మితే అప్పుడేమవుతుంది? స్టోరీ అయిపోయినట్టేనా? అస్సలు కాదు. ఇన్ఫాక్ట్ అసలు స్టోరీ ఇక్కడే మొదలవుతుంది. ఇది మనల్ని చివరి భాగానికి తీసుకొస్తుంది, శిక్ష నుండి ఉనికి వరకు. ఈ మార్పు ఒక వ్యక్తి జీవితాన్ని ప్రస్తుతం, భవిష్యత్తులో ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. రక్షణ అనేది ఒక సింగిల్ ఈవెంట్ కాదు, అదొక ప్రయాణం. దానికి 3 టెన్స్లున్నాయి: పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. పాస్ట్, మనం నమ్మిన క్షణంలోనే పాపం యొక్క శిక్ష నుంచి మనం రక్షించబడ్డాం. టికెట్ కన్ఫర్మ్డ్. ప్రెజెంట్, ఇప్పుడు ఈ జీవితంలో పాపం యొక్క శక్తి నుంచి మనం రక్షించబడుతున్నాం. అంటే దానితో పోరాడే బలం మనకు దొరుకుతుంది. ఫ్యూచర్, భవిష్యత్తులో పాపం యొక్క ఉనికి నుంచే మనం పూర్తిగా విడిపించబడతాం. సో పెనాల్టీ పోయింది, పవర్ తగ్గుతుంది, ప్రెజెన్సే లేకుండా పోతుంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ ప్రాసెస్నే శాంక్టిఫికేషన్ లేదా పరిశుద్ధపరచబడటం అంటారు. సింపుల్గా చెప్పాలంటే మనం దేవుని ఫ్యామిలీలోకి అడాప్ట్ చేయబడ్డాం. ఒక ఫ్యామిలీలో పెరిగే కొద్దీ పిల్లలకి ఆ ఫ్యామిలీ లక్షణాలు ఎలా వస్తాయో అలాగే మనం కూడా మెల్లమెల్లగా దేవుని పోలికలోకి మారడం మొదలు పెడతాం. ఇది ఓవర్నైట్ జరిగేది కాదు, ఇదొక లైఫ్ లాంగ్ బ్యూటిఫుల్ జర్నీ. కాబట్టి మనం చూసినట్టుగా సువార్త కేవలం మన గతాన్ని క్లీన్ చేసే ఒక విషయం కాదు. అది మన గతం యొక్క శిక్షను తీసేస్తుంది, మన వర్తమానంలో బలాన్నిస్తుంది, మన భవిష్యత్తుకు ఒక గట్టి భరోసా ఇస్తుంది. ఇది కేవలం పాప క్షమాపణ గురించి మాత్రమే కాదు, ఇదొక రీకన్స్ట్రక్షన్, ఒక ట్రాన్స్ఫర్మేషన్, చివరికి ఒక సంపూర్ణ విజయం గురించిన ఒక సమగ్రమైన కథ. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ కథంతా విన్నాక రక్షణ పొందడమంటే అసలు అర్థమేంటి? అది కేవలం శిక్ష నుండి తప్పించుకోడానికి ఒక ఎమర్జెన్సీ ఎగ్జిటా, లేక దేవుని కుటుంబంలోకి దత్తత తీసుకోబడి ఆయనలా మారుతూ చివరికి ఆయనతోనే శాశ్వతంగా ఉండే ఒక అద్భుతమైన సాహసయాత్ర? ఆలోచించండి.